యేసుక్రీస్తు నామములో కూడి వచ్చిన మీ అందరికీ, ఈ లైవ్లో చూస్తున్న ప్రతి బిడ్డకి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రేమిని వల్లరా దేవుని మహాకృప ఈ దినము మళ్ళా దేవునితో సహవాసం చేస్తూ ఆయన మాటలు వింటుకు మరొక దినాన్ని దేవుడు మనకు ప్రసాదించినందుకు దేవునికి మహిమ కలుగునుగాక. మరి వాక్యము వాడు చెప్తుంది, ఉదయమున నీ కృపను, ప్రతి రాత్రి నీ విశ్వసతను పతితంతుల స్వరమండలముతోనూ గంభీర ధ్వని గల సితార్లతోనూ ప్రచురించుట మంచిది. చెడును ప్రేమిని వల్లరా ఈ ఉదయకాలమున అనేక మంది ఏమి చేయాలి, రోజు ఏమి గడించాలి, ఏమి అనుభవించాలి, ఎలాగ మనం గొప్పవాళ్ళమి పెద్దవాళ్ళం అవ్వాలి అని ఆలోచిస్తున్న అనేక మంది ఉన్నారు. కానీ నీకు దేవుడు ప్రసాదించింది ఏంటి అంటే, ఈ ఉదయకాల సమయమున దేవుని పాద సన్నిధిలో నువ్వు వెతకగలిగితే ప్రతి ఆశీర్వాదాన్ని నువ్వు అనుభవించగలవు అని దేవుని యొక్క వాక్యము మన పట్ల వెల్లడిపడుస్తూ ఉన్నాడు. ప్రభు దేవుని స్తోత్రం, హల్లెలూయా. గనుక ప్రేమిని వల్లరా ఈరోజు లోకము బహుభయంకరంగా పరిగెత్తుతూ ఉంది. ఎందుకు అంటే దేవుని రాకడ సమీపంగా ఉంది గనక ఆయన చేరుకొనివ్వకుండా ఆయనకి నేను దూరం చేయాలని రకరకాల ప్రయోగాలు అపవాది అనేక మంది ద్వారా వాడు ప్లాన్ జరిగిస్తూ ఉన్నాడు. కానీ అది తప్పించబడాలంటే దేవుని కనుదృష్టిలో మనము నిలబడే వాళ్ళంగా ఉండాలి. దేవుని కనుదృష్టిలో మనము నిలిచే వారంగా ఉన్నప్పుడు అపహరించడానికి నీ ఎదుకు వచ్చినప్పుడు నీవు ప్రభుతో ఉన్నావని, ప్రభు నీకు సహకారి ఉన్నాడని ఎరిగిన వాడు నిన్ను విడిచి పారిపోతాడు. గనుక ప్రేమిని వల్లరా ఈ దినము దేవుడు ఒక మాట అంటున్నాడు మనతో. చూద్దాం, కీర్తనకారుడైన దావీదు రాజు అంటాడు 92వ కీర్తన మొదటి వాక్యంలో, 92వ కీర్తన, యెహోవాను స్తుతించుట మంచిది, మహోన్నతుడా నీ నామమును కీర్తించుట మంచిది. ఇక్కడ జాగ్రత్తగా వింటే, ఉదయమున నీ కృపను, ప్రతి రాత్రి నీ విశ్వసతను పతితంతుల స్వరమండలముతో గంభీర ధ్వని గల సితారతోనూ ప్రచురించుట మంచిది. దేవుని స్తోత్రం. ఆయన్ని స్తుతించుట, ఆయన ఆరాధించుట, ఆయన మహిమపరచుట మంచిది. ఎందుకో తెలుసా? ఈ ఉదయమున నీ మీద పొంచి ఉన్న అపవాది కనుదృష్టి నుంచి తప్పించబడంటే స్తుతుల మీద అవసరమైన దేవుడు నీ స్థితిని ఎరిగి నిన్ను ఆపద నుంచి, అపవాది కబంధ హస్తముల నుంచి తప్పించి తన కృపతో నింపడానికి ఇష్టపడతాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. గనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు అనేక మంది నిర్లక్ష్య వైఖరి కలిగి దేవునికి చేరువలో ఉన్నామలే అనుకుంటూ దేవునికి దూరం అయిపోతూ ఉన్నారు. తను తానుగా మోసం చేసుకుంటున్నారు. అది వాళ్ళ ప్రమేయం కాదు. వారిలో ఉన్న బలహీనత, చిన్న బలహీనతని వాడు వాడుకొని వాడు బలహీనపరిచి, నిర్లక్ష్యపరిచి దేవుని సన్నిధికి రానివ్వకుండా దూరం చేస్తూ ఉంటాడు. అది గమనించగలిగినప్పుడు నీవు వాడి చేతుల నుంచి తప్పించుకునే కృప దేవుడు కలుగు చేస్తాడు. ఈ ఉదయకాల సమయమును లేచి నువ్వు ఏమి ఆలోచిస్తున్నావో గమనించగలగాలి. దేన్ని ఆలోచించి అనుభవించడానికి ఇష్టపడుతున్నావో గమనించగలగాలి.
ఉదయకాల సమయంలో దేవుణ్ణి వెతుకుతున్న నీవు ఏ కొదువ రానివ్వక దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నీ ఆలోచన ఎదిగిన దేవుడు నీ ఆలోచన స్థిరపరిచి ప్రతి అవసరాన్ని ఆయన నామములో తెచ్చి నిన్ను ఒక ప్రత్యేకమైన జీవితాన్ని కలుగు చేసి ప్రభు ఒక ఉన్నతమైన స్థితిలో ఉంచి అనేక మందికి మాదిరికరంగా నిన్ను నిలుపుతాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎందుకనగా అక్కడ అంటాడు 4వ వాక్యంలో, ఎందుకనగా చూడమ్మా, ఎందుకనగా యెహోవా నీ కార్యము చేత నీవు నన్ను సంతోషపరుచుచున్నావు. దేవుని స్తోత్రం. ఈరోజు అనేక మంది ఈ మాట గమనించగలిగినప్పుడు ఏం చేస్తే సంతోషించాలి, ఆయన నా జీవితంలో ఏం చేసాడని ఆనందించాలి. చూడండి, వాస్తవంగా చెప్పాలంటే మట్టితో చేయబడ్డ మానవుడు మరొక దినాన్ని అనుభవించడమే గొప్ప విషయం. నీవు నేను బ్రతికొనడమే గొప్ప విషయం. ఊపిరి వంటి వాళ్ళం మనము, నీటి మీద బుడగ వంటి వాళ్ళము, నీటి మీద తేలియాడుతున్న బుడగ వంటి వాళ్ళము. నేను ఈ మాట చదువుకున్నప్పుడు వర్షాకాల టైంలో నీరు పారేటప్పుడు ఎండ వస్తుంటుంది, లైట్గా వర్షం పడుతుంటుంది. అలాంటప్పుడు పారే నీటి మీద ఒక బుడగ పెడుతూ ఉంటే నేను ఆసక్తిగా దాని వైపు చూసేవాడిని. ఎందుకు అంటే ప్రేమిని వాళ్ళరా, ఆ బుడగ ఆ చిన్న ఎండకి ఆ సూర్యరశ్మి దాని మీద పడ్డప్పుడు ఆ బుడగ చాలా అందంగా రంగులు కనబడుతుంది. అనేక వర్ణాలు కనబడుతుంటాయి బుడగ మీద. అలాగ నీటి మీద వెళుతూ ఉన్నప్పుడు చూసే వాళ్ళకి చాలా ఆనందంగా ఉంటుంది. కానీ దాని మీద ఒక నీటి చుక్క పడ్డప్పుడు అప్పటికప్పుడే అది పగిలిపోతుంది, మాయమైపోతుంది. మానవుని జీవితం కూడా అలాంటిదే. ఊపిరి వంటిది, ధూళి వంటి జీవితం. కానీ ఇలాంటి దౌర్భాగ్యమైన జీవితాన్ని దేవుడి జ్ఞాపకం చేసుకొని ఇంతవరకు బ్రతికించాడు అంటే ఇంతకన్నా కృతజ్ఞత నువ్వేం చెల్లించాలి? ఇంతకన్నా నా జీవితంలో మనం ఏం చేయాలి? నిన్ను మర్చిపోకుండా నిన్ను జ్ఞాపకం చేసుకొని తన కృపతో నింపిన దేవునికి ఎలాంటి కృతజ్ఞత నువ్వు చెల్లిస్తున్నావో ఆలోచించగలగాలి. అందుకని దావీదు అంటాడు, ఉదయకాల సమయమున అనేక వాక్యములతో నేను స్తుతించడం మంచిది, నిన్ను ఆరాధించడం మంచిది. ఆరోగ్యమునకు కావచ్చు, ఆశీర్వాదము కావచ్చు, జీవముకు కావచ్చు, ఆయన స్తుతించే ప్రతి ఒక్కడు స్తుతుల మీద ఆశ్రయుడైన వాడు తన స్థితిగతులను మార్చి ఒక ఉన్నతమైన జీవితాన్ని దేవుడు మనకు ప్రసాదించడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. గనుక ప్రతి దేవుని బిడ్డ ఏ స్థితి కలిగి ఉన్నావో ఆలోచించాలి. ఎలాంటి జీవిత విధానము కలిగి ఉన్నావో ఆలోచించాలి. ఈరోజు అనేక మంది బలహీనులై శరీర దౌర్బల్యాన్ని బట్టి దేవునికి దూరం అయిపోతూ ఉన్నారు. దీని ద్వారా మనం అనుభవించేదేం లేదు, దేవునికి దూరంగా ఉంటే మనం చేసేదేం లేదు. కానీ మనం అనుకుంటాం మేము ప్రార్థనాపూర్వకంగా ఉంటాం, భక్తి కలిగి ఉంటాము, అది ఇది అనుకుంటూ ఉంటారు. కానీ వాస్తవంగా నిన్న ఒక విషయం నేను గమనించినప్పుడు, పక్కనే ఉంటూ కూడా ఒంటరిగా ప్రభు నన్ను ఎందుకు ఉంచాడు ఇక్కడ అని ఆలోచిస్తూ ఉన్నప్పుడు, నీతిని వెతికేవాడు ఒంటరిగా ఉంటాడు, నీతిమంతుడు మౌనంగా ఉంటాడు. ఒంటరైన వాడు దేవునితో జంటగా ఉండడానికి ఇష్టపడుతూ ప్రార్థనా జీవితం కలిగి ఉంటాడు. ఆ స్థితిని దేవుడు నాకు కలుగు చేశాడు అని నేను ఆలోచించాను. ప్రేమని వల్లరా, నీవెప్పుడు లోకస్తుడు కాకూడదు. లోకము నిన్ను ఎప్పుడు కబళించాలని ఎదురు చూస్తూ ఉంది కనుక నీవు జీవించిన కాలంలో దేవునిలో నాకు ప్రత్యేకతను అనుభవించి దేవునికి గుణాతిశయాన్ని అనేక మందికి తెలియపరచాలంటే దేవునితో నివాసం చేసే బిడ్డగా ఉండాలని ప్రభు కోరుకుంటూ ఉన్నాడు. దేవుని స్తోత్రం.
హల్లెలూయా. అందుకే దావీదు అంటాడు, ఎందుకు ఆయన ఆరాధించాలి, ఎందుకు ఆయన కీర్తించాలి, ఉదయకాల సమయంలో ఎందుకు ఆయనతో నివసించాలి అంటే, ఆయన కార్యముల చేత నన్ను తృప్తిపరుస్తూ ఉన్నాడు, సంతోషపరుస్తూ ఉన్నాడు. ఈరోజు లోకములో సమాజంలో చూస్తూ ఉన్నప్పుడు, సమాజంలో అనేక ఘోరమైన విషయాలు చూస్తున్నప్పటికీ అట్టి వాటికి నేను వశము కాకుండా, నేను బలి కాకుండా నన్ను ఆదరిస్తూ బ్రతికిస్తున్న ప్రభువుని బట్టి నేను ఆశ్చర్యముతోనూ ఆనందముతోనే ఆయన ఆరాధిస్తూ ఉన్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డల చేతులు జోడిస్తూ ఉన్నాను. ఈరోజు నువ్వు ఏ స్థితి కలిగి ఉన్నావు, ఎలాంటి జీవిత విధానం కలిగి ఉన్నావు ఆలోచించాలి. నిన్ను బట్టి దేవుడు మహిమపరచబడ్డానికి మరొక దినాన్ని నీకు దేవుడు ఇచ్చాడన్న ఆలోచన కలిగి ఉండాలి. ఏదో ఈ లోకంలో సుఖభోగాన్ని అనుభవించడానికి కాదు, శారీరకపరమైన జీవితం అనుభవించి నువ్వు సాధించేది ఏం లేదు. నీ హృదయాన్ని కాపాడుకోవాలంటే దేవునితో సహవాసం కలిగి ఉండాలి, దేవుణ్ణి ఆరాధించాలి, నీ మనసును దేవునికి అప్పగించాలి. అందుకని భక్తుడైన సొలొమోను రాస్తాడు కదా, నా కుమారుడా నీ హృదయము నాకిమ్ము, నీ హృదయాన్ని నాకివ్వు. ఎందుకో తెలుసా, అది బహు ఘోరము కలిగిన వ్యాధి కలిగింది, అది బహు భయంకరమైనది. నీ అవయవాలకి అది ఒక కూటమి వంటిది. అది జాగ్రత్తగా ఉన్నప్పుడే నీ బ్రతుకు అరువుగా ఉంటుంది, క్షమము కలిగి ఉంటుంది. అది చెడితే నీ జీవితం చెడుతుంది. కాబట్టి నీ హృదయాన్ని నాకు ఇవ్వు. అందుకే ప్రభు అంటాడు, హృదయ శుద్ధి గలవారు ధన్యుడు, శరీర శుద్ధి కలివాడని చెప్పట్లేదు. ప్రేమిని బల్లారు చాలామంది మందిరానికి ఏం రాలేదంటే, స్నానం చేయలేదు, నీళ్లు రాలేదు అందుకని, స్నానం చేయలేదు అందుకని మందిరానికి రాలేదు. నువ్వు స్నానం చేసావా లేదని దేవుడు అడగడు, కానీ దేవునికి నమ్మకంగా ఉన్నావా లేదని దేవుడు ఆలోచిస్తాడు. కానీ దావీదు అంటాడు, నేను ఎందుకు ఆయన ఆరాధించాలి అంటే, ఆపద కలిగినప్పుడు ఆదుకుంటున్నాడు, శ్రమల్లో తోడై ఉంటున్నాడు, సరైన మార్గం నడిపిస్తున్నాడు కనుక ఆపద యావత్తు ఆయన అనుభవిస్తూ నాకు క్షేమము కలుగు చేస్తున్నాడు. కాబట్టి నేను అపాయకరమైన దినాలలో ఉన్నాను, అపవాది పొంచి ఉన్న స్థలంలో నేను సంచరిస్తూ ఉన్నాను. కాబట్టి వాడి నుంచి నేను తప్పించబడంటే దేవునితో సహవాసము చెయ్యాలి. దేవునితో సహవాసము చెయ్యాలి అంటే, నేను ఆరాధిస్తున్నప్పుడు ఆరాధనకు యోగ్యున దేవుడు నా ఆరాధన ఆలకించి నా వాడై నిలుస్తాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఏ స్థితి కలిగి ఉన్నావో ఆలోచించాలి. నిద్రలేసి ఏం ఆలోచిస్తున్నావో గమనించగలగాలి. ప్రేమను వల్లరా ప్రభు అంటాడు, నీ చేతి పనులు బట్టి నేను ఉత్సహించుచున్నాను. యెహోవా నీ కార్యములు ఎంతో దొడ్డవి, నీ కార్యములు ఎంతో బలమైనవి. నా ఊహకి అందట్లేదు నా జీవితంలో నువ్వు చేసి గొప్ప గొప్ప కార్యాలను బట్టి. నేను ఏమి కలిగి ఉన్నానని, ఏ మంచి నా జీవితంలో దాగి ఉందని జ్ఞాపకం చేసుకుంటున్నా నువ్వు. నేను పరికించుకున్నప్పుడు నా జీవితంలో ఏ మంచి నా బ్రతుకులో లేదు, అయినా నన్ను బ్రతికిస్తున్నావంటే నీ కార్యములు ఎంతో గొప్పవి, నీ ప్రేమ ఎంతో గొప్పది. అది ఎన్నతగినది, విలువ కట్టలేనిది, కొలవలేనిది. నీ ప్రేమ అవధులు లేనిది, హద్దులు లేనిది. దాన్ని బట్టి నేను హర్షిస్తూ ఉన్నాను. నీ కార్యములు ఎంతో గొప్పవి. ఎందుకనగా పైన ఒక మాట అంటాడు 15వ వాక్యములో, అతడు నాకు మొర్రపెట్టగా, ఎవరు? ఉదయకాల సమయంలో వెతికేవాడు, నన్ను ఆరాధించేవాడు, నాకు కృతజ్ఞత కలిగి ఉండేవాడు
వాడి స్థితిని బట్టి వాడు ఆరాధిస్తున్నప్పుడు మొరపెడుతున్నప్పుడు నేను మౌనంగా ఉండను. ఎందుకో తెలుసా? వాడు నా సహాయాన్ని కోరుకున్నాడు. నా సహాయాన్ని కోరుకున్నవాడు ఇంకెవరి వైపు చూడడం, లోకం వైపు చేతులు చాపడు. వాడు నా సహాయాన్ని కోరుకున్నాడు కాబట్టి వాడు ఆపద నుంచి నేను విడిపిస్తాను. వాడికి శ్రమలో నేను తోడుగా ఉంటాను. వాడి ఇబ్బందుల నుంచి విడిపించి వాడిని గొప్ప చేసి వాడిని స్థిరపరిచి బలపరుస్తాను. చూడండి ప్రియమైన వాళ్ళారా, నీవు ఒక్క కార్యము దేవుని సన్నిధిలో చేయగలిగితే ఎన్నో గొప్ప కార్యం నీ నా చేతులు చేయడానికి దేవుడు నీ చేతులకు రావడానికి ఇష్టపడుతున్నాడు. ఏ స్థితి కలిగి ఉన్నావో ఆలోచించాలి. ఎలాంటి జీవిత విధానం కలిగి ఉన్నావో ఆలోచించాలి. ఆయన పట్ల ఆశ కలిగిన వాడిని ఎన్నడూ ఆయన సిగ్గుపరిచేవాడు కాదు. ఆమేన్. అపవాది నిన్ను సిగ్గుపరిచి లోకములో నిన్ను ఎందుకు పనికిరాని వాడుగా పనికిరాని దానిగా చేయాలనుకుంటాడు వాడు. కానీ ప్రభు అంటాడు, అతడు నాకు మొర పెడుతున్నాడు కాబట్టి వాడి మొరకు నేను ప్రతిఫలం ఇచ్చి వాడి ప్రతి అవసరాన్ని తీరుస్తాను. ఒక దినాన్ని అంటాడు, వారు నాకు మొర పెడితే వారు నా వైపు తిరిగితే నేను వారికి దేవుడినై ఉంటాను, వారు నాకు ప్రజలై ఉంటారు. ప్రేమని బల్లరా, ఈరోజు నేను ఎందుకు స్థిరపరిచాడు, ఎందుకు మరొక దినాన్ని ఇచ్చాడంటే అదే దావీదు ఒక మాట అంటాడు, ఇశ్రాయేలు ప్రజల మధ్యలో చేరి మీరెందుకు వాడిని చూసి భయపడుతున్నారు? వాడు ఏపాటి వాడు శరీర బలాన్ని చూసి భయపడుతున్నారేమో. మనకు ఆత్మీయ ఫలం ఉంది. ఏదైనా సాధించే మనన్న ధైర్యం మనకిచ్చాడు ప్రభు. వాడు సున్నతి లేనివాడు, మనం సున్నతి కలిగిన వారిమి. వాడు ప్రత్యేకత లేనివాడు, మనం ప్రత్యేకించబడ్డ జనాంగమే. దేవుని స్తోత్రం. దేవుని కనుదృష్టిలో ఉన్న వారిమి. లోకాన్ని చూసి, లోకములో ఉన్న ఇబ్బందులు చూసి భయపడడానికి మనము లోకస్తులమి కాదు. నాకు ఒక్క ఛాన్స్ ఇచ్చి చూడండి. ఇజ్రాయేల్ ప్రజల్లో దేవుడు ఉన్నాడని రుజువు చేస్తా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చూడండి ఎంత బలమైన మాట అంటాడు దావీదు. చిన్నవాడైనప్పటికి కూడా దేవుని యొక్క బలాతిశయాలు అనుభవిస్తున్నవాడు గనక దేవుడే నాకు బలమై ఉన్నాడు కాబట్టి నేను ఆయనలో హర్షిస్తూ ఉన్నాను. ఆయన్ని మహిమపరిచే కొద్దీ నన్ను ఆయన గణపరుస్తూ ఉంటాడు. ఇది చాలా గొప్ప మాట. నీవెప్పుడైతే దేవుణ్ణి హృదయపూర్వకంగా మహిమపరుస్తూ ఉంటావో, స్తుతిస్తూ ఉంటావో, నిన్ను సమాజమును గనులుగా ఎంచేవారిగా దేవుడు గణపరచడానికి ఇష్టపడతాడు. ప్రేమని వాళ్ళరా, దేవుడు సహాయం లేకుండా ఈ లోకములో ఎవడు ఏది కూడా సాధించలేడు. అది ఎరిగిన దావీదు మొర పెడుతూ ఉంటాడు. ఏ విషయంలో కూడా ప్రార్థన జీవితము లేకుండా ఏది కూడా సాధించలేమని దావీదుకు తెలుసు. అందుకని ఉదయకాల సమయంలో దేవుని పాద సన్నిధిలో వెతకడానికి ఇష్టపడతాడు. కానీ లోకం వైపు చూసి నాకు చాలినంత అధికారం ఉంది, నేను ఈరోజు రారాజుగా ఉన్నాను, అనేక సామంతరాజు నా చేతిలో ఉన్నారు, నేను ఎవరిని లెక్క చేయాల్సిన అవసరం లేదు అన్న ఆలోచన అయితే లేదు. కానీ దేవుడు నన్ను మర్చిపోతే చిన్న వ్యక్తి కూడా నన్ను అపహసిస్తాడు. చిన్న వ్యక్తి చేతిలో కూడా నేను హతుడైపోతాను. కనుక దేవుని జ్ఞాపకాల్లో నేను ఉండాలి అనుకున్న ఆయన దేవుడే నాకు బలమై ఉన్నాడని దేవుణ్ణి ఆనుకుని బ్రతుకుతున్నాడు. కాబట్టి ఆయన అంటాడు, నువ్వు ఏ స్థితిలో ఉన్నావో ఆలోచించగలగాలి. ఈరోజు నా ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుని మాటలు వింటున్న ప్రతి దేవుని బిడ్డ, నా హృదయపూర్వకమైన వందనాలు. ఈరోజు ఏ స్థితి కలిగి దేవుని యొక్క సన్నిధిలో దేవుని మాటలు వింటున్నావో తెలియదు. కానీ దేవుని మాట
నిన్ను బలపరచాలి, నీ హృదయానికి ధైర్యము చేకూర్చాలి. నా దేవుడు నాకున్నాడు కనుక నాకే కొదువ లేదు, అపవాది నన్నేమి చేయలేదు, వాడు సిగ్గుపడు కార్యం నా దేవుడు నా జీవితంలో జరిగించడానికి ఇష్టపడుతున్నాడు. ఎందుకనగా ఉదయకాల సమయంలో ఆయన్ని వెతుకుతున్నాను గనుక, ఆయన నాకు సమీపంలో ఉన్నాడు గనుక నేను సిగ్గుపడని అవసరం లేదు. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. అందుకని దావీదులో ఉన్న బలం ఏంటంటే, నా దేవుడే నా బలము. ఈరోజు మన డబ్బే మనకు బలము. కొంతమందికి వారి కడుపే వాడి దేవుడై ఉన్నాడు. కొంతమందికి వాళ్ళు లోకపరమైన వ్యక్తులు దేవుళ్ళై ఉంటారు. వాళ్ళని చూసుకుని మురిసిపోతుంటారు. వాళ్ళ కొరకే బ్రతుకుతున్నాం అన్నట్టుగా ఫీల్ అయిపోతుంటారు. నీవు కానీ అతని కానీ బ్రతుకున్నట్టు దేవుని మహాకృప, ఉచితమైన కృపను బట్టే గనుక దేవుడు మహిమపరచబడాలి నీ ద్వారా. అందుకే దావీదు అంటాడు, ఈరోజు నన్ను బ్రతికించాడు, ఇక్కడికి నడిపించాడండి. కారణం ఏంటో తెలుసా? ఇజ్రాయేలు ప్రజల్లో దేవుడు లేడని మీరు అనుకుంటున్నారు, దేవుని ఎరిగి కూడా. అవే మీరు దేవుణ్ణి ఎరిగి దేవుని ద్వారా నడిపించబడుతూ కూడా దేవుణ్ణి దేవుడిగా మహిమపరచలేక వ్యర్థమైపోతూ ఉన్నారు గనుక మీరు అసమర్థులని ఎదుటివాడు కనుగొనినట్లు మీ అసమర్థతను వాడి వైపు చూపిస్తున్నారు. కానీ నేను అసమర్థుడి కాను, నేను సమర్థుడిగా నిలబెట్టాడు నా ప్రభు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందరూ అంటారు, ఈడేదో బాలుడు, వీడేం మాట్లాడుతాడంటే, నేను చూడడానికి బాలుడేమో, నాలో ఉన్నవాడు లోకములో ఉన్నవాడి కంటే ఘనుడై ఉన్నాడు. దేవుని స్తోత్రం. ప్రేమిని వల్లరా జయము ఆయన కలుగు చేస్తాడు, ఘనత నాకు ఇస్తాడు, యుద్ధము నా పక్షాన ఆయన చేస్తాడు. ఆయన నేను ఆనుకోనంటే ఏ అపవాది నన్ను అపహరించలేదు. ప్రేమని వల్లరా ఈరోజు కొన్ని విషయాల్లో కృంగిపోతూ ఉంటాం. కానీ కృంగిన వేళలో నీవు ఆరాధనకి యోగ్యుడైన దేవుని పాద సన్నిధిలో ఆరాధిస్తూ స్తుతి చేయగలిగితే నీ స్థితి యావత్తు మార్చి నీకు ధైర్యాన్ని చేకూర్చి నిన్ను స్థిరపరిచి బలపరిచి నీతో దేవుడున్నాడని, నీ ద్వారా గొప్ప కార్యములు జరిగించగలడని నిన్ను స్థిరపరచడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. ఈ దినాన దేవుని స్తోత్రం, హల్లెలూయా. కలవరపడుతున్నావేమో, కలవరాల మధ్యన్నావేమో. ఆయన అంటాడు, శ్రమలో నేను అతనికి తోడయ్యుందును, అతన్ని విడిపించి అతను గొప్ప చేస్తా. ఏం చేస్తాడట? గొప్ప చేస్తా. నీవు అసమర్థుడివే, ఎన్నికలేని వాడివే, కానీ నా సన్నిధిలో ఉన్న నిన్ను గొప్పవాడిగా చేసి సమాజంలో ఒక ఉన్నతమైన స్థితిని నీ కలుగు చేసి సమాజం నిన్ను చూసి హర్షించే విధముగా నిన్ను హెచ్చించడానికి నేను ఇష్టపడుతూ ఉన్నాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రేమను వల్లరా ఏ స్థితి కలుగున్నావు ఆలోచించాలి. ఈ ఉదయకాల సమయంలో మనుషులు ఏదేదో వెతుకుతూ ఉన్నారు. అవన్నీ ఒక రోజుకి మాయమైపోతాయి, ఒక రోజుకి లయమైపోతాయి. కానీ ప్రియదేవుని బిడ్డ, ఈరోజు దావీదు అయితే అంటాడు, నేను లయము కాని లోకము కొరకు ఎదురు చూస్తూ ఉన్నాను, యుగ యుగాలు జీవించే జీవితాన్ని నేను వెతుకుతున్నాను. అది ఎక్కడుందంటే దేవుని పాద సన్నిధిలో ఉంది. అది ఎప్పుడు వెతకాలంటే ఉదయకాల సమయంలో, ఉదయమున సితారతోనూ వాయిద్యములతోనూ గంభీర ధ్వని గల తాళములతోనూ ఆయన స్తుతించుట మంచిది. పాట కూడా పాడుతుంటాం కదా, ఆయన స్తుతించడం మంచిది. ఎందుకో తెలుసా? నీ స్థితి మారుతుంది ఆయన స్తుతిస్తే.
నీ స్థితిగతులు మార్చబడతాయి, నీ ఆలోచన క్రమం మారుతుంది. దేవుడే నీకు ఆలోచనకర్త నిలుస్తాడు. అందుకే ప్రభు అంటాడు, నీ చింత యావత్తు నా మీద మోపి ఆలోచన నాకు అప్పగించి నీ పట్ల ఆలోచన కలిగిన వాడిని నేను నీకు ఆలోచనకు కర్తనై ఉన్నాను గనక నేను నీకు ఆలోచన ఉంటే నీ ఆలోచన యావత్తు స్థిరపరిచి నేను బలపరుస్తాను గనుక అతనికి నేను తోడుగా ఉంటాను. అతను నేను విడిపించి గొప్ప చేసి దీర్ఘాయువు చేత నేను అతన్ని తృప్తిపరుస్తాను. దీర్ఘాయువు చేత అతను నేను తృప్తిపరుస్తాను. నా రక్షణ అతనికి చూపిస్తాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నా రక్షణ అతనికి చూపిస్తాను. నా రక్షణ ఎలా ఉంటుందో చూపించగలను. ఇక సమీపంలో నీకు ఆపద ఉంది అన్నప్పుడు నా శరణు చూచిన వారిని నేను ఆదుకోవడానికి అక్కడ నీ చేతిలోకి వస్తాను. ప్రియ దేవుని బిడ్డ, ఏ స్థితి కలిగి ఉన్నావో ఆలోచించు. కొంచెం సౌండ్ తగ్గించయ్యా, వినబడ్డాను, వాడికి తోగుతా ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డ, ఏ స్థితి కలిగి ఉన్నావో ఆలోచించాలి. ఈ ఉదయకాల సమయంలో అనేక మంది అనేక వాటిని వెతుకుతూ ఉన్నారు. నీవైతే దేవుని సన్నిధి, దేవుని పాద సన్నిధి వెతుకుతున్నావు గనక నిన్ను మరొక తన కృపతో నింపడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. దేవుని స్తోత్రం. ఆయన నిన్ను మర్చిపోవడానికి అన్యాయస్తుడు కాదు. మనుషులు ఒక రోజుకు నిన్ను మర్చిపోతారు. నీ అవసరం తీరిన తర్వాత నిన్ను దూరం చేసుకుంటారేమో, కానీ నా దేవుడు ఒక్క క్షణము కూడా నిన్ను మర్చిపోవడానికి అన్యాయస్తుడు కాదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. గనుక ప్రియ దేవుని బిడ్డ, ఈ ఉదయకాల సమయంలో దేవుని వెతుకువాడు ఎన్నడూ సిగ్గుపడనివ్వడు. దేవుడు గనులుగా ఎంచి నిన్ను గణపరిచి సమాజములకు ఉన్నతమైన స్థితిని దేవుడిని కలుగు చేయడానికి ఇష్టపడతాడు. గనుక ఈ దినాన్ని దేవుడు నీకు ఇచ్చాడని ఆలోచించగలిగితే దేవుని కార్యములు అమోఘములై ఉంటాయి. అని కార్యములు ఎన్నతగనివి. ఊహకందని కార్యములు నీ జీవితంలో దేవుని జరిగించడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ఈరోజు ఏ స్థితి కలిగి ఉన్నావో ఆలోచించాలి. ఈ ఉదయకాల సమయం నీకు ఇచ్చాడు అంటే నీవు ఆనందిస్తూ దేవుని మహిమపరిచి బిడ్డగా ఉండాలి. దేవుడు నన్ను మర్చిపోకుండా మరొక దినాన్ని దేవుడు నాకు ప్రసాదించాడు కనుక దేవుని నామానికి మహిమ కలుగునుగాక అనగలుగుతున్నావా? నా బలము, నా బలగము, నా వయసును బట్టి అనుకుంటున్నావేమో? నీవు ఆలోచించాల్సిన మొక్క విషయం అంతే. ఒకడు నిన్ను వెతుకుతూ తిరుగుతూ ఉంటాడు. వాడికి అదే పని. ఏంటో తెలుసా? దేవాది దేవుణ్ణి వాడు ఏమీ చేయలేక అసమర్థుడైపోయి ఆయన ప్రేమలో నిలిచిన నిన్ను, నన్ను, మనందరినీ కూడా నీ తండ్రిని దేవునికి దూరం చేయాలని సకల ప్రయత్నాలు చేస్తూ ఆడు నిన్ను వెతుకుతూ తిరుగుతూ ఉంటాడు. ప్రతిదినము వాడికి అది పని. ఆహార్నిశలు వాడు వెతుకుతూ తిరుగుతుంటాడు. వాడికి రాత్రి పగలు తేడా లేదు. ఏ విధము చేతనని నీ దూరం చేయాలని కోరుకుంటూ ఉంటాడు. కానీ ప్రభు అంటాడు, నీవు జాగ్రత్త కలిగి ఉండాలంటే నా రెక్కల కిందకు నువ్వు రావాలి. నా చేతి నీడలు నువ్వు కరపబడాలి. నువ్వు వాడి చేతికి చిక్కుకుండాలంటే నాలో నువ్వు దాయపడాలి. నీకు దాగు చోటుగా నేను ఇచ్చాను ఈ లోకంలోకి. దేవుని స్తోత్రం. నీ వారు నిన్ను మర్చిపోని నిన్ను మరువక నీ పట్ల కృప చూపిస్తూ నేను నీకు దాగుచోటుగా ఉన్నంత కాలము నిన్ను ఎవడు కూడా అపహరించలేడు. దేవుని స్తోత్రం. గనుక నీకు ఆశ్రయముగా ఉండాలని, నీకు ప్రాకారమై ఉండాలని, నిన్ను బలపరచాలని, నిన్ను స్థిరమైన జీవితంలో సమాజానికి కనబరచాలని, మరొక దినాన్ని నీకు ప్రసాదించాలని నువ్వు విశ్వసించగలిగితే, ఆయన్ని ఆనుకొని బ్రతకడానికి ఇష్టపడితే
దేవుడు ఇంకనూ ఉన్నతమైన స్థితిని దేవుడు నీకు కలుగు చేయడానికి ఇష్టపడతాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఏ స్థితి కలిగి ఉన్నావో ఆలోచించాలి. ఎలాంటి జీవితం కలిగి ఉన్నావో ఆలోచించాలి. అందుకే దావీదు అంటాడు కదా, దావీదు 91 కీర్తనలకు మాట్లాడాడు. చూద్దాం 3వ వాక్యంలో, వేటగాడు నా మీద ప్రతినిత్యము ఉరి వేస్తూ ఉంటాడు, వల వేస్తూనే ఉంటాడు. ఎందుకో తెలుసా? నిన్ను చేరుకోనివ్వకుండా వాడు రకరకాలుగా నా మీద ప్లాన్లు వేస్తూ ఉంటాడు. నీ సన్నిధికి రానివ్వకుండా, నీ మాటలు విననివ్వకుండా, నీ సన్నిధిలో నేను రాకుండా ఉన్నట్టు రకరకాలైన ప్లాన్లు వేస్తూ ఉంటాడు. అయినా నేను కోరుకున్న రేవుకు నడిపించడానికి నా దేవుడు కృప చూపిస్తూ ఉంటాడు. ఎలాగా అంటే అంటాడు, వేటగాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును. ఎందుకో తెలుసా? వేటగాడు నాకు ఉరి వేసి నన్ను ఒడ్డి వాడు బంధించినప్పుడు బంధకాలు త్రెంచి ఆయన నన్ను విడిపించి అని గొప్ప చేసి ఆయన పాదసన్నిధిలో నిలబెట్టుకున్నాడు. కనుక ఈరోజు అనేక ఉరుల మధ్య నివసిస్తున్న నీ బ్రతుకు నా వలే నిన్ను విడిపించడానికి దేవుడు ఇష్టపడతాడు. ఏ మంచి లేని నా జీవితంలోకి నా దేవుడు ప్రవేశించి నా బంధకాలు విడిపించి గొప్ప చేసిన ప్రభు ఈరోజు నిన్ను కూడా గొప్ప చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. గనుక వేటగాని ఊరిలో నుంచి నిన్ను ఆయన విడిపించును. ఇప్పుడు ఇంకొక గవర్నమెంట్ ఒకటి అమలు చేసింది. మళ్ళా మూతికి గుడ్డ కట్టుకోవాలట, మాస్క్ లేకుండా రోడ్లో తిరగకూడదు, తిరిగితే 1000 రూపాయలు ఫైన్ అంట. అంటే మళ్ళా ఇంకొక రోగం వచ్చింది దేశం మీదకి, ప్రజల మీదకి. ఎందుకని? నీ భక్తిని చెరపాలంటే అపవాది వాడు బాణాలు వేస్తూ ఉంటాడు. గుర్తెరగాలి. వాడి చేతికి చిక్కకుండా నువ్వు బ్రతకాలంటే దేవుని వెతుకుతూ నువ్వు తిరగాలి. దేవుని స్తోత్రం. ఆయన అంటాడు కదా, నీవు నా సన్నిధికి వచ్చి నన్ను వెతికితే నీవు నన్ను కనుగొంటావు, నేను నీ కనుగొర్చుకుంటా. నన్ను వెతికేవాడు సిగ్గుపడడం, దేనికి కూడా తలవంచని స్థితిని వాడికి నేను కలుగు చేస్తాను. ఈరోజు మరలా నిన్ను భయపెట్టి ఏం చేశాడు నీకు దేవుడు? ఏం చేయగలడు? నేనైతే ఏమని చేయగలను చెప్పడానికి మరలా ఒక బాణాన్ని విసురుతూ ఉన్నాడు లోకం మీదకి. అది నువ్వు గుర్తెరగాలి. అది నువ్వు గుర్తెరగని రోజు దేవునిలో బలంగా ఉంటే ఆయన అంటాడు, ఏ తెగులో నిన్ను ఆవరించకుండా నా అరచేతులని కప్పుకుంటాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నేను అరచేతులు దాస్తాను, వాడికి కంటపడకుండా నిన్ను నీ కవిగిట్లో దాచుకుంటాడు. వేటగాడు ఉరి వేస్తూ ఉన్నాడు, వండుతూ ఉన్నాడు, వలలు వేస్తూ ఉన్నాడు. కానీ వాటిని నువ్వు చిక్కకుండా ఉండాలంటే నా కను దృష్టిలో నువ్వు ఉన్నప్పుడు వాటి నుంచి నేను తప్పిస్తూ నేను స్థిరపరిచి బలపరుస్తూ ఉంటాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఏ స్థితి కలిగి ఉన్నావు బిడ్డ? నిర్లక్ష్యంతో బ్రతుకుతున్నావేమో. సమాజం వైపు చూసి వారికన్నా గొప్పగా ఉండాలి, వీరికన్నా గొప్పగా ఉండాలని కోరుకుంటున్నావేమో. నువ్వు ఎంత గొప్పగా ఉండాలనుకున్నా నా ప్రభు నీ చేతులకు వస్తే నీకు ఊహించని కార్యాలు నా ప్రభు చేయడానికి ఇష్టపడతాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. గనుక ప్రియ దేవుని బిడ్డ, ఈ ఉదయకాల సమయంలో నువ్వు ఏం చేసి దేవుణ్ణి మహిమపరుస్తున్నావో, లేదా నీ సొంత ఆలోచన ద్వారా నీ స్థితిగతిని అంధకారంగా మార్చుకుంటున్నావో ఒకసారి ఆలోచించాలి. ఎలాంటి జీవిత విధానము కలిగి దేవుని సన్నిధిలో ఉన్నావో ఆలోచించగలగాలి. నీవు ఆయన కనుదృష్టిలో ఉన్నంత కాలము ఆయన మరిచిపోటు కన్నయ్యస్తుడు కాదు. ఒకవేళ నువ్వు మరిచిపోయిన ఆయన మరొక నేను కొన్ని సందర్భాల్లో హెచ్చరిక చేసి వాడు నీ చెనతికి వచ్చాడు, వాడు నిన్ను కపలించాలని ఇష్టపడుతున్నాడు, నా వైపు తిరుగు,
నేను ఆదరిస్తానని అనేక మార్లు హెచ్చరిక చేస్తున్న అనేక మంది నిర్లక్ష్య వైఖరి కలిగి లోకములో తిరుగుతున్నాడు. ఏ క్షణములో వాడు అపహరిస్తాడో తెలియని దౌర్భాగ్య జీవితంలో ఉన్నాడు. నీవైతే దేవుని కాపుదల్లో ఉన్నావు గనుక నీవు ధన్యుడువు, ధన్యురాలువు. నీ హృదయ వాంఛ దేవుడు తీర్చి నిన్ను ఒక ఉన్నతమైన స్థితిలో ఉంచి నిత్యము ఆయన పాద సన్నిధిలో ఆయన కృప వెంబడి కృపతో నేను స్థిరపరచినట్లు ఆయన పాద సన్నిధిలో నిలిచే కృప దేవుడు మనకందరికీ కలుగు చేయనుగాక. కళ్ళు ముద్దమా. మా స్తుతుల పైన ఆశ్చర్యుడా, మా స్థితిని ఎరిగిన వాడా, మీకే స్తోత్రాలు. అపవాది లోకములో మరలా వల వేస్తూ నిన్ను చేరుకొనివ్వకుండా నీకు దూరం చేయాలని ప్రభా, వాడి అనేక కలవరాలు పెడుతూ నీ నుంచి దూరం చేయాలని అయ్యా వాడు తిరుగుతూ ఉండగా వాడి కనుదృష్టిలో పడకుండా మేము కలవరపడకుండా మీకు సాక్షులుగా ఉండే కృపదైక్ష్యమని కోరుచున్నా. చిన్న మంద భయపడవద్దని సెలవిచ్చినట్లుగా అనేక మందిని ప్రభా ఈ ఆరాధనకు నడిపించండి. అనేక మంది ప్రభా మీ కాపుదల్లో ఉంచు. అపవాది కనుదృష్టి పడకుండా, అపవాది చేతికి చిక్కకుండా మీ పాద సన్నిధిని ఒదిగుండే కృప ప్రతి ఒక్క బిడ్డ కలుగు చేయమని కోరుచు. మీరు అక్కడి వరకు ప్రభా మీ కొరకు ఎదురు చూస్తూ బలపరచబడుతూ స్థిరపరచబడుతూ జీవించి కృపదాయిమని ఉదయకాల సమయంలో మీ పాద సన్నిధిలో స్తుతిస్తూ మిమ్మల్ని ఎతికే కృపదాయిమని మా యొక్క వెతుకులాటలో మేము మిమ్మల్ని కనుగొన్నట్లు మీరు మాకు కనబరుచుకున్నట్టు కృప చూపించమని అయ్యా అపవాది చేతికి చిక్కకుండా మమ్మల్ని ఆదరిస్తూ ఈ దినాన్ని మాకు ఇచ్చినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ దినమంతట్లో మా జీవితంలో గొప్ప కార్యములు జరిగించి లోకములు సిగ్గుపడకుండా తల ఎత్తుకునే కృప మాకు దయచేయమని మా దౌర్భాగ్య జీవితాన్ని ప్రభా కొట్టివేసి మా స్థితిగతులు మార్చి సమాజానికి మిమ్మల్ని ఎరిగిన వారు ఎలాగ ఉంటారు, ఇలాంటి ఉన్నతమైన స్థితి కలిగి ఉంటారని సమాజం తెలుసుకున్నట్లు మేము తల ఎత్తుకునే కృప దయచేయమని ఘనత మహిమ ప్రభావాలు మీకు చెల్లిస్తూ మమ్మల్ని మీ చేతులకు అప్పగించుకుంటూ యేసయ్య శ్రేష్టమైన నామములో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. ఆశీర్వాదము మన పరమ తండ్రి దేవుని ప్రేమ, కుమారుడిని యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధి సహవాసమైన కాపుదల ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము సకల పరిశుద్ధులకు కూడి ఉంచిన మనకందరికీ ఆయన కృపా కనికము తోడుగా ఉంచి ఆయన రాకడకు సిద్ధపరచునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు.